అందరికీ నమస్కారం. మొన్న మల్లన్న గారు కల్వకుంట్ల కవిత గురించి వాస్తవాలు మాట్లాడడం జరిగింది. దానికి ఆమెకి ఉక్రోషం ఆవేశం వచ్చేసి వాళ్ళ పేడు బ్యాచ్ తోని మల్లన్న గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయించడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఒకటే విషయం అడగాలనుకుంటున్నాను కల్వకుంట్ల కవితకి. మల్లన్న గారు వాస్తవాలు మాట్లాడుతుంటే నీకెందుకు అంత కోపం వస్తున్నదో అర్థం అవ్వడం లేదు. ఈ మల్లన్న గారు ఏదైతే మీకు పాయింట్స్ అడిగారో అవి వాస్తవాలు కావా? ఏమన్నా వాస్తవాలు కాకపోతే నువ్వు మాట్లాడాలి కానీ నీ పేడు బ్యాచ్ తోని మాట్లాడించడము ఇది సరైన విషయం కాదు. అలాగే బీసీలకు నీకు ఏం సంబంధం ఉంది కవిత? ఎందుకంటే మీరు మీ కులానికి చెందిన జనాభా పట్టుమని 1,50,50,000 కూడా ఉండరు. మీరు బీసీల ఓట్లను తీసుకొని అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు దోసుక తిన్నారు. మళ్ళీ ఇప్పుడు అదే నినాదంతో బీసీలు అంటూ రోజుకొక వేషం వేస్తూ నువ్వు జనం బాట అని చెప్పేసి ప్రజల్లోకి వెళ్తున్నావు. బీసీలకు నీకు ఏం సంబంధం ఉంది? అంటే బీసీల ఓట్ల కోసమే నువ్వు రోజుకొక వేషం వేస్తున్నావు అన్న విషయము చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే నీ పేడ్ బ్యాచ్ ఏమంటున్నారంటే నీకు అసలు కల్వకుంట్ల కవిత కాలు గోటికి కూడా సరిపోవు నువ్వు అని చెప్పేసి అంటున్నారు. మరి నీ స్థాయి ఏమున్నది కల్వకుంట్ల కవిత చెప్పాలి చాలా స్పష్టంగా. ఎందుకంటే ఒక ఆడపిల్ల చెయ్యని పని చేసి నువ్వు సారదండ చేసి ఆ కేసులో పట్టుబడి 5.5 నెలలు జైల్లో ఉండి కాకుండా ఢిల్లీ వెళ్ళి దండాన్ని ఢిల్లీకి విస్తరించి అక్కడ సీఎంగా ఉన్న అతన్ని కూడా ఆ కేసులో ఇరికించి అతడు పదవి పోయేటట్లు చేసి అతన్ని ఒక కింగ్ మేకర్ లాగా ఎన్నో సంవత్సరాల నుంచి సీఎంగా ఉన్నారు. అతన్ని అలాంటి వ్యక్తిని నువ్వు జీరో స్థాయికి తీసుకొచ్చి నువ్వు జైల్లో ఉండి మళ్ళీ ఇక్కడికి తెలంగాణకు తిరిగి వచ్చి మీ ఇంట్లోతో కొట్లాడి మళ్ళీ బయటికి వచ్చి తెలంగాణ జాగృతి అని ఆ జాగృతి నుంచి నువ్వు మీ నయన గురించి మీ అన్న గురించి బావ గురించి లేనిపోని మాటలు మాట్లాడుతున్నావు. అన్ని వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడుతున్నావు. అంటే నీకు ఏమన్నా నీతి నిజాయితీ ఉన్నదా? అసలు జీవితంలో నీకేమన్నా నీతి నిజాయితీ ఉన్నదా అని చెప్పేసి అడుగుతున్నాను. చాలా స్పష్టంగా ఏమర్థమవుతుందంటే నీకు అంటే అధికార దాహం ఉన్నదని, లేదో ఎవరో ఆ ఓటు బ్యాంకు తెచ్చుకుంటే నీకెవరైనా ఆఫర్ ఇస్తారన్న ఉద్దేశంతోనే చేస్తున్నావు ఇవన్నీ విషయాలు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. అలాగే క్రమశిక్షణ కమిటీ ఆనంద్ గారు ఏమని చెప్తున్నారంటే నీ వల్ల ఈ వ్యాఖ్యలు చేయడం వల్ల మహిళలు ముందుకు రాలేకపోతున్నారని చెప్పేసి చెప్తున్నారు. ఈ సందర్భంగా మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మహిళలకి మల్లన్న గారు ఇచ్చినంత ప్రాధాన్యత ఏ పార్టీలో ఇవ్వకపోవచ్చు. దానికి ఉదాహరణ నేనే. నాకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇచ్చి ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ కూడా ఇచ్చారు మల్లన్న గారు. చాలా సపోర్ట్ చేస్తున్నారు. నాకనే కాదు మహిళలని చాలా మంది మహిళలని పార్టీలోకి తీసుకురావడం జరిగింది. మహిళా వింగ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర లెవెల్లో అన్ని మహిళా వింగ్ తరఫు నుంచి అన్ని కమిటీలు కూడా వేయడం జరిగింది అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఒక విషయం ఏంటంటే మల్లన్న గారు ప్రతి ఆడపడుచుని మా ఇంటి ఆడపడుచు అమ్మ రండమ్మ చెల్లమ్మ అక్క అని చెప్పేసి చాలా పద్ధతిగా అంటే గౌరవం ఇస్తూ మహిళల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే ఇంకొక విషయం ఏంటి అని అంటే అన్ని విషయాలలో మీరు ముందుండాలమ్మా, అవగాహన ఉండాలి అని చెప్పేసి కూడా వారు సూచన చేస్తూ మహిళలని ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఈ సందర్భంగా ఏం చెప్పాలనుకుంటున్నానంటే మీకు అర్హత లేదు. మల్లన్న గారి గురించి మీరు మహిళలకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు, మళ్ళీ తిడుతున్నారని చెప్పేసి అనాల్సిన అవసరం కానీ అర్హత కానీ మీకు లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటి అని అంటే నువ్వు మహిళా వింగ్ అధ్యక్షురాలు చెప్తుంది నువ్వు జిల్లా పర్యటన చేసినావా ఏం చేసినావా అని చెప్పేసి. మీ అక్కలాగా రోజుకొక వేషం వేసి అట్లా నాటకాలు చేయట్లేదు. మల్లన్న గనుక ప్రతి గ్రామంలో అడుగు పెడితే మటుకి బీసీలు చొక్కాలు చించుకొని రోడ్డు పైకి రావడం అయితే వాస్తవం. ఎందుకనంటే మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ లో నేను ప్రచారం చేయడానికి వెళ్ళినప్పుడు అందరూ ప్రతి ఒక్కరు నాకు ఒకటే మాట ఏమన్నారంటే మల్లన్న గారిని మేము చూడాలి, అతని ముఖం ఒక్కసారి చూపించండి, మల్లన్న గారిని మా ఊరికి తీసుకురండి అని చెప్పేసి చాలా మంది ప్రతి ఊర్లో నేను ఎక్కడ వెళ్తే అక్కడ అడిగిన వాళ్ళు ఉన్నారు. సో నేను ఈ సందర్భంగా ఏం చెప్పాలనుకుంటున్నానంటే మల్లన్న గనక పాదయాత్ర చేసి రాష్ట్రంలో అన్ని గ్రామాలలో అడుగు పెడితే మట్టుకి మీకు పుట్టగతులు ఉండవనేది చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటి అని అంటే ఈ పేడు బ్యాచ్ కవిత పేడు బ్యాచ్ ఏదైతే ఉందో నీకు అంటే ఓపెన్ గా వార్నింగ్ ఇస్తున్నారు. నేను దాడి ఇంతకుముందు చేసినాము మళ్ళీ మేము దాడి చేస్తాము అది అని చెప్పేసి అంటున్నారు. మీరు దాడి చేస్తే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ చేతికి గాజులు వేసుకొని ఎవరు కూర్చోలేదు. మీరు ఈ లాస్ట్ టైం బీసీ జేఏసీ ఉండే మల్లన్న గారు కవిత మీరు వచ్చి దాడి చేస్తే ఒకటే విషయం చెప్పారు, వాళ్ళు దాడి చేశారని మనం దాడి చేయకూడదు, మనం లీగల్ గా వెళ్ళాలని చెప్పేసి టీముని వారు అంటే కామ్ డౌన్ చేశారు. ఒకవేళ మల్లన్న గారు ఒక్క సైగా చేసి ఉంటే నెక్స్ట్ డే మీ గతి ఏముంటున్నో అది మేము చూపిస్తుంటివి. ఇప్పుడు కూడా మేము ఒకటే చెప్పాలనుకుంటున్నాము, మల్లన్న గారిని టచ్ చేయాలన్నా
మేము ఇలా ఓపెన్ గా దాడులు చేస్తే మేము అస్సలు ఊరుకోమనేది ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను కవితకి గానీ వాళ్ళ పేరు బ్యాచ్ కి. థ్యాంక్ యూ సో మచ్. జై మల్లన్న, జై మల్లన్న, జై బీసీ. జై బీసీ.